కుంభరాశి వారికి తిరిగి వారి యొక్క టైం వాళ్ళకి వచ్చింది. గురుడు తిరిగి మరలా మీకు పంచమంలో ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ వారం లగాయతు గురుబలం పెరిగింది. అక్టోబర్ 16వ తారీఖు దగ్గర నుండి డిసెంబర్ 5 వరకు చాలా అతి దారుణమైనటువంటి వ్యవస్థకి చేరుకున్నటువంటి జీవితము తిరిగి మరలా చిగురించడం ప్రారంభిస్తుంది. అయిపోయింది వీడి పని, లేదా వీళ్ళ పని అయిపోయింది, ఇంకేం చేయలేరు, లేకపోతే ఇలా అనేక రకాల మాటలు వినబడుతూ ఉంటాయి. కృంగదీసేటువంటి మాటలు వినబడుతూ ఉంటాయి. మీ మీద లేనిపోని నిందారోపణలు జరుగుతూ ఉంటాయి. మీరు చేయనటువంటి వాటిని మీరు చేశారో నిందిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీరు కనబడితేనే వాళ్ళు ఏదో ఒక మాట అనేటువంటి వాళ్ళు ఉంటూ ఉండి చాలా చాలా దారుణంగా మొహం దాచుకునో, లేకపోతే వాళ్ళకి కనబడకుండా వెళుతూ ఇలా భయానకమైనటువంటి జీవనాన్ని అనుభవించినటువంటి కుంభరాశి వారికి తిరిగి ఒక్కసారిగా విజృంభించేటువంటి అవకాశం వస్తోంది. ఏమండి కారణం? దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉన్నాడు. కుజుడు దశమంలో దిగ్బలయుక్తుడై ఉన్నారు. గురుడు పంచమ భావంలో ఉన్నారు. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం మనది శాస్త్రం. ఏది పడితే అది బంగారంగా మారడం, ఇప్పటి వరకు ఏది చేస్తే అది మట్టిగా మారుతూ ఉండడం. క్వైట్ ఆపోజిట్గా ఒక గ్రహమే మార్చగలదు. ఎంత వెలుతురుని ఇవ్వగలదో అంత చీకటిని గ్రహం ఇస్తుంది. అలాగే జీవితంలో కూడా. కాబట్టి కుంభరాశి వారి యొక్క స్థితిగతులు మారాయి. బాధపడుతూ ఉండేటువంటి రోజులు పోయాయి. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, మన బతుకులు మారుస్తారు అనేటువంటి ఆలోచన ఈ వారంతో వెళ్ళిపోతుంది. మీరే మీ జీవితాన్ని మార్చుకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇది అత్యద్భుతమైనటువంటి అవకాశం. గురుబలం పెరగడం, రవి. ఎందుకంటే అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. ఇప్పటి వరకు ఎవరైతే మీకు దూరంగా వెళ్ళారో వాళ్ళే మరలా మీ ఉన్నతం చూసి మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇది మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది, అది నేను చెప్పడం కన్నా. కాబట్టి